హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ 116. మనం ఒక మంచి టిఫిన్ రెసిపీతో వచ్చేసాము. అది మన ఆవిటి కుడుము అంటాము. ఇది బాలింతలకు ఇంకా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కొద్దిగా హెల్త్ బాగా ఉంటుంది. తినడం వల్ల మంచి ఆరోగ్యవంతంగా ఉంటాము. హెల్తీ చాలా. ముందుగా ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకొని ఇవి ఓవర్ నైట్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తెల్లవారుజామున అవి బాగా నానిపోయిన తర్వాత కడిగేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలి. దీనికోసం నేను ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా పల్లీలు తీసుకున్నాను. అందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కరివేపాకు దీంట్లోనే వేసి వేయిస్తున్నాను. ఎందుకంటే చట్నీలో వేస్తే పక్కకి తీసి పెడతారు కాబట్టి దీంట్లో వేయించి మిక్సీ పట్టేస్తే తీయడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. తీసేయలేరు. కళ్ళకు కరివేపాకు చాలా మంచిది కాబట్టి ఇలా చేస్తాను నేను ఎప్పుడైనా. ఇలా బట్టి మిక్సీ పెట్టేస్తాను. దీంట్లోనే ఇవి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసేయాలి. దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం, పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. చిట్పట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒక ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపులో అయితే నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇలా అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పిండిని 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా క్లాత్ కట్టేసి ఆ పిండిని దానిపైన అలా స్ప్రెడ్ చేసేసి ఇలా మూత పెట్టేస్తే ఆవిరి అనేది పక్కకు పోకుండా చూసుకోవాలి. అప్పుడే త్వరగా ఉడికిపోతుంది ఆవిరి కుడుము. ఇలా మూత పెట్టి ఉంచుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. లోపల హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడికిపోదు. పైన వాటికి ఉడికిపోతుంది, లోపల అలాగే ఉంటుంది. చూడండి, ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇలా చట్నీతో కానీ కారం పొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను లంచ్లోకి తోటకూర ఫ్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.